आध्यात्मिक विश्वविद्यालय में क्यों कराई जाती है भट्टी? ఓం శాంతి. ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బట్టి ఎందుకు చేయించడం జరుగుతుంది? तो जब तक भक्ति नहीं कर सकते तब तक वो एडवांस पार्टी के बच्चे नहीं कहे जा सकते। ఎంతవరకు బట్టి చేయరో అంతవరకు వారు అడ్వాన్స్ పార్టీ యొక్క పిల్లలు అని పిలువబడరు. आज तक भी कोई कोई घर तो साथी की बट्टी नहीं हुई होती है, हाँ। फिर भी ज्ञान के बड़े समझदार होते हैं और सेवादारी बन के एक ही में भी काम है ना, सेवा में लगे रहते हैं। हाँ। तो क्या हिसाब है? అక్క ఎవరో ప్రశ్నించారు, బాబా ఈ రోజుల్లో కొంతమంది బట్టి కూడా చేయరు, కొత్తగా వచ్చిన వారు మంచిగా జ్ఞానాన్ని లోతుల్ని మంచిగా అర్థం చేసుకుంటారు, ఈశ్వరీయ సేవలో కూడా చాలా మంచిగా ఈశ్వరీయ సేవ కూడా చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ షూటింగ్ ఏంటి, వాళ్ళ లెక్కాచారం ఏంటి అన్నారు. दूसरे धर्म के होंगे, వేరే ధర్మం వారు అయి ఉంటారు, बाप के बच्चे ही नहीं बने। వాళ్ళ తండ్రి పిల్లలే కాలేదు. जब जो बच्चा बनता है वो बाप के घर में जाके जन्म लेता है या नहीं लेता है? ఎవరు తండ్రి పిల్లలు అవుతారో వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళి బట్టి చేస్తారా లేదా, జన్మ తీసుకుంటారా లేదా? अरे कोई आत्मा शरीर छोड़ेगी तो अपने बाप के घर में जाके जन्म लेगी कि नहीं लेगी? ఏదైనా ఆత్మ ఎక్కడైనా శరీరం వదిలారు, మరి ఎక్కడ వెళ్ళి జన్మ తీసుకొని ఉన్నారో ఆ తండ్రి ఇంటికి వెళ్ళి జన్మ తీసుకుంటారా లేదా? 9 महीने गर्भ में पकेगी कि नहीं गुप्त में? 9 నెలలు గర్భంలో గుప్తంగా పరిపక్వం అవుతారా లేదా మంచిగా? गुप्त में पकती है या नहीं पकती है? గుప్తంగా గర్భంలో ఆత్మ పిండం పరిపక్వం అవుతుంది కదా. बाहर की दुनिया से कनेक्शन टूट जाता है या नहीं टूट जाता है? బయట ప్రపంచం వారితో వారికి అన్ని సంబంధాలు తెగిపోతాయా లేదా? अरे टूट जाता है। అరే బయట వారితో వారికి సంబంధాలు ఉంటాయా లేదా సంబంధాలన్నీ తెగిపోతాయా? तो ऐसे ही 9 दिन जो भट्टी के हैं తెగిపోతాయి. అలానే ఇక్కడ 9 రోజులు బట్టి యొక్క 9 రోజులు ఏదైతే ఉన్నాయో उनमें बाहर की दुनिया से कनेक्शन टूटना जरूरी है। ఆ 9 రోజులు బయట ప్రపంచం వారితో సంబంధాలు తెంచుకోవడం చాలా తప్పనిసరి. बाप का बच्चा बनने के लिए తండ్రి పిల్లలుగా అవ్వాలి అంటే బయట వారితో ఏ ప్రకారమైన సంబంధాలు అనేది ఉండకూడదు. जो लोग एडवांस कोर्स कर चुके हैं ఎవరైతే అడ్వాన్స్ కోర్స్ చేసేసారో लेकिन भट्टी नहीं किया है అయితే బట్టి ఇంకా చేయలేదు, वो अपने नाम के आगे प्रजापिता लिख सकते हैं या नहीं? వారు వారి పేరు ముందు ప్రజాపిత అంటే పీబీకే అని రాయొచ్చా లేదా అని అడిగారు. प्रजापिता ब्रह्मा कुमार ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారి అని రాయొచ్చా లేదా అని అడిగారు. है? नहीं लिख सकते, రాయడానికి సాధ్యం లేదు, రాయకూడదు. पैदा ही नहीं हुए तो लिखेंगे कैसे? తండ్రి పిల్లలుగా ఇంకా పుట్టనే లేదు అంటే మరి ఎలా రాస్తారు? अभी ज्ञान गर्भ में चल रहे हैं, ఇప్పుడు జ్ఞాన గర్భంలో ఉన్నారు. भट्टी करें, ज्ञान गर्भ में पढ़े, गर्भ में जब बच्चा जाता है तो బట్టి చెయ్యాలి, జ్ఞాన గర్భంలో వెళ్ళి కూర్చోవాలి. ఎవరైతే ఆత్మ ఒక దగ్గర శరీరం వదిలి మరొక దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకోవాలి అంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది కదా తండ్రి ఇంటికి. बाहर की दुनिया से कनेक्शन रहता है। ఆ సమయంలో ఆత్మ గర్భంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బయట ప్రపంచం వారితో సంబంధం ఉంటుందా? खाना पीना दाना पानी कहाँ से मिलता है? अंदर ही अंदर मिलता है कि बाहर से मिलता है? ఆ సమయంలో ఆత్మకి గర్భపిండంలో ఉన్నప్పుడు భోజన పానీయాలు లోపల నుండే లభిస్తాయా లేదా బయట నుండి ఏమైనా లభిస్తాయా? अंदर मिलता है, तो ऐसी भट्टी में गिरना पड़े। లోపలనే తల్లి ఏదైతే తింటుందో అవి అక్కడ గర్భపిండంలో ఉండే పిల్లవాడికి కూడా లభిస్తాయి, గర్భపిండానికి కూడా లభిస్తాయి. అందుకే అలానే ఇక్కడ కూడా 7 రోజులు బట్టీలో మంచిగా పరిపక్వం అవ్వాలి. ज्ञान गर्भ में पकेंगे 9 दिन तो बाप के बच्चे बनेंगे। జ్ఞాన గర్భంలో ఎప్పుడైతే పరిపక్వం అవుతామో అప్పుడే మనం తండ్రి పిల్లలుగా అవగలము. बाप के घर में जरूर पहुंचना पड़े आत्मा को। తండ్రి ఇంటికి అయితే తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది ఆత్మకి. तो कोई भी आत्मा को शरीर छोड़ने के बाद ఎవరైనా ఆత్మ శరీరం వదిలిన తర్వాత वर्षा पाने के लिए ఆస్తిని పొందడం కోసం अपने बाप के घर जाना पड़ता है। తన తండ్రి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది.
जाना पड़ता है या नहीं? జన్మ తీసుకోవాలి, అప్పుడే కదా ఆ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. జన్మ తీసుకోవాలి అంటే తండ్రి ఇంటికి వెళ్ళాల్సి వస్తుందా లేదా? है नहीं जाना पड़ता है, जाना వెళ్ళాల్సి వస్తుందా లేదా? వెళ్ళాల్సి వస్తుంది కదా. पड़ता है। यहाँ भी అలానే ఇక్కడ కూడా इस बात का भी फाउंडेशन कहाँ पड़ता है? ఈ విషయానికి పునాది ఎక్కడ వేయడం జరుగుతుంది? यहाँ भी कोई आत्मा ఇక్కడ కూడా ఎవరైనా ఆత్మ अगर बाप का वारसदार बनने वाली है తండ్రి యొక్క వారసుదారుగా అయ్యేటటువంటి ఆత్మ అయ్యుంటే तो उसको बाप के घर में जाकर के दिव्य जन्म लेना पड़े। ఆ ఆత్మ తండ్రి ఇంటికి వెళ్ళి దివ్య జన్మ తీసుకోవాల్సి వస్తుంది. निश्चयात्मक बुद्धि बनानी पड़े। నిశ్చయాత్మ బుద్ధిగా అవ్వాల్సి వస్తుంది. एक दिन आना एक दिन जाना हाँ? और 7 दिन की भट्टी में पकना पड़े। 7 రోజులు బట్టీలో మంచిగా పరిపక్వం అవ్వాలి. वो स्थूल बच्चे के लिए होती है स्थूल गर्भ जेल या गर्भ महल। స్థూలమైన పిల్లల కోసం స్థూలమైన గర్భ జైలు లేక గర్భ మహలు అంటారు. और यहाँ स्थूल की बात नहीं है, మరి ఇక్కడ స్థూలం యొక్క మాట అయితే కాదు. यहाँ है सूक्ष्म ज्ञान की बात। ఇక్కడ సూక్ష్మ జ్ఞానం యొక్క మాట. ये ज्ञान गर्भ महल है। ఇది జ్ఞాన గర్భ మహల్. तो आत्मा को कहाँ जाना पड़े? మరి ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? बाप के घर में जाना पड़े। తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఒక దగ్గర శరీరం వదిలింది అంటే మరి మళ్ళీ జన్మ తీసుకోవడం కోసం తండ్రి ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. प्रैक्टिकल ज्ञान है। ఇది ఇక్కడ ప్రాక్టికల్ జ్ఞానం మనది. बाप का बच्चा बाप के घर में जाकर जन्म न ले తండ్రి పిల్లవాడు తండ్రి ఇంటికి వెళ్ళి జన్మ తీసుకోలేదు అంటే तो बाप का बच्चा कहा जाएगा? ఆ పిల్లవాడిని తండ్రి పిల్లవాడు అని అంటారా? वो आत्मा शरीर छोड़ती है, शरीर छोड़ने के बाद ఏదైనా ఆత్మ శరీరం వదిలింది అంటే శరీరం వదిలిన తర్వాత वो अगर बाप के घर में जन्म न ले వేరొక ఎక్కడైతే జన్మ తీసుకోవాలో అక్కడికి వెళ్ళి ఆ తండ్రి ఇంట్లో జన్మ తీసుకోలేదు అంటే भूत प्रेत बनकर इधर उधर मंडराती रहे, భూత్ ప్రేత అయ్యి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంది, తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకోలేదు అంటే और कहे हम बाप के बच्चे हैं, భూత్ ప్రేత అయ్యి ఇక్కడ అక్కడ తిరుగుతూ నేను తండ్రి పిల్లవాడిని అంటే तो बाप का बच्चा कहा जाएगा? అటువంటి వారిని తండ్రి పిల్లవాడు అని అనగలమా? नहीं। అనలేము. बाप कहते हैं బాబా అంటారు एक जगह से अनिश्चय बुद्धि होकर के ఒక దగ్గర నుండి అనిశ్చయ బుద్ధిలు అయ్యి फिर बाप के घर में आकर जो निश्चय बुद्धि बनते हैं మరి తండ్రి ఇంటికి వచ్చి అక్కడ నిశ్చయ బుద్ధిలు అవుతారు అంటే या 9 दिन भट्टी में पकते हैं, అంటే 9 రోజులు బట్టీలో మంచిగా పరిపక్వం అవుతారు అంటే वहाँ क्या होता है उस दुनिया में? 9 महीने पेट में गुप्त रीति पकते हैं। అక్కడ బయట ప్రపంచంలో అయితే 9 నెలలు గుప్తంగా పొట్టలో ఉంటారు. और यहाँ మరి ఇక్కడ बेहद की बात है। ఇక్కడ బేహద్దు విషయం. 9 दिन भट्टी में पकते हैं, एक दिन आना एक दिन जाना। 9 రోజులు బట్టీలో పరిపక్వం అవ్వాలి. ఒక రోజు రావడం మరొక రోజు వెళ్ళడం. और 7 दिन की भट्टी, మధ్యలో 7 రోజులు బట్టి. उस भट्टी में पकने के बाद निश्चय बुद्धि विजयंती बच्चे बन करके निकलते। ఆ 7 రోజులు జ్ఞాన బట్టీలో మంచిగా పరిపక్వం అయ్యారు అంటే అప్పుడు నిశ్చయ బుద్ధి విజయంతి పిల్లలయ్యి బయటికి వెళ్తారు. जैसे कि बच्चे का जन्म हो गया, బట్టి నుండి బయటికి వస్తారు అంటే పిల్లవాడి జన్మ అయిపోయినట్లు. तो बाप के घर मधुबन में तो पहुंचना पड़े। తండ్రి ఇల్లైన మధుబనానికైతే వెళ్లాల్సి ఉంటుంది. जब तक बाप के बच्चे नहीं बने हैं ఎంతవరకు తండ్రి పిల్లలు అవలేదో तब तक ईश्वरीय परिवार के नहीं कहे जा सकते।
అంతవరకు ఈశ్వరీయ పరివారానికి చెందిన పిల్లలు అని అనడానికి సాధ్యం లేదు. अभी बनेंगे ईश्वरीय परिवार, फिर होगा दैवी परिवार. ఇప్పుడైతే ఈశ్వరీయ పరివారానికి చెందిన పిల్లలు అవుతారు, మరి వారే భవిష్యంలో దైవీ పరివారానికి చెందిన వారు అవుతారు. पहले तो एक हफ्ता भट्टी में जरूर पढ़ना पड़े, ये कायदा है. మొదటైతే ఒక వారం రోజులు తప్పకుండా బట్టీలో ఉండాలి, ఇదే నియమము. और साथ भी चाहिए ब्राह्मणों का. మరి బట్టీలో ఉన్నప్పుడు జతలో ఉండేటటువంటి వారు బ్రాహ్మణులే అయ్యే ఉండాలి. शूद्रों का मुंह भी न देखे. బ్రాహ్మణులే జతలో ఉండాలి, శూద్రుల యొక్క ముఖం కూడా చూడకూడదు. ये नॉलेज बड़ी गुह्य है. ఈ జ్ఞానం అయితే చాలా గుహ్యమైనది. मुरली तारीख 18 मार्च 1963 पृष्ठ 3 आदि. మురళీ తేదీ 18 మార్చి 1963, 3వ పేజీ ఆదిలో. भले कोई भी बड़ा आदमी हो, భలే ఎవరైనా ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినాను అయినప్పటికిను राजा ही क्यों न हो. రాజానే ఎందుకు కాకూడదు? क्या ఏమన్నారు? मालूम नेपाल का राजा चला अभी. ఏ విధంగా నేపాల్ యొక్క రాజు ఉండేవారు కదా, तो राजा ही क्यों न हो, मिल नहीं सकेंगे. నేపాల్ యొక్క రాజానే ఎందుకు కాకూడదు? ఆయనతో కూడా కలవడానికి సాధ్యం లేదు. क्यों नहीं मिल सकेंगे. ఎందుకని కలవరు? पहचानते नहीं. ब्रह्मा बाबा को तो मिलके आकर के मिलते थे. ఎందుకని కలవరు అన్ని బ్రహ్మబాబాతో అయితే అందరూ వచ్చి కలిసేవారు కదా. मिल नहीं सकेंगे. पहले पहले तो 7 रोज की भट्टी में रहें. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, రాజు అయినా కానీ, నేపాల్లో ఆ సమయంలో రాజులు ఉండేవారు కదా, వారితో బాబా కలవరు. ఎందుకని అంటే మొట్టమొదట 7 రోజులు బట్టీలో అందరూ పరిపక్వం అవ్వాలి, तो आ सके. అప్పుడే తండ్రితో కలవచ్చు, ఎంత పెద్ద వ్యక్తి అయినాను సరే. अभी तक तो बहुत पुरुषार्थ करना है. ఇప్పటి వరకైతే చాలా పురుషార్థం చెయ్యాలి. बाप को याद करने का पुरुषार्थ करना ही है. తండ్రిని తలంపు చేసే పురుషార్థం అయితే చెయ్యాలి. अभी तो ऐसे ऐसे आ जाते हैं जिनकी बुद्धि में बात बैठती नहीं. ఇప్పుడైతే అలాంటి వారు కూడా వస్తారు, ఎవరి బుద్ధిలో అయితే మంచిగా జ్ఞానం కూడా కూర్చోదో అటువంటి వారు కూడా వస్తారు. बाप का परिचय भी पूरा नहीं बैठता. తండ్రి పరిచయం కూడా పూర్తిగా బుద్ధిలో కూర్చోదు, అటువంటి వారు కూడా వస్తారు. और माउंट आबू तक भी चले जाते हैं. మరి మౌంట్ ఆబు వరకు కూడా వెళ్ళిపోతారు. लेकिन आगे क्या होगा. అయితే ముందుకే ఏమవుతుంది? चाहे राष्ट्रपति ही क्यों न हो, प्रधानमंत्री ही क्यों न हो, భలే రాష్ట్రపతి ఎందుకు కాకూడదు, లేక ప్రధానమంత్రినే ఎందుకు కాకూడదు? लेकिन अगर 7 दिन की भट्टी किया हुआ नहीं है तो मिल नहीं सकेंगे. ఒకవేళ వారు కూడా 7 రోజుల బట్టి చేయలేదు అంటే తండ్రితో కలవడానికి సాధ్యం లేదు. कोई बिरले हैं जो 7 रोज का कोर्स उठाते हैं. ఎవరో చాలా అరుదైన వారే 7 రోజుల కోర్సుని తీసుకుంటారు. और ये साप्ताहिक पाठ जो करते हैं, गीता पाठ करते हैं, रामायण पाठ करते हैं. ఈ ఎవరైనా ఇళ్లల్లో 7 రోజులు రామాయణము పారాయణం చేయిస్తారు, లేదా మహాభారత పారాయణం చేయిస్తారు 7 రోజులు. ये 7 रोज की बात भी अभी की है. 7 రోజులే ఎందుకు అంటే అది కూడా ఇప్పటి మాటే.
दिन आपको भट्टी में चढ़ना पड़े 7 రోజులు ఇక్కడ మీరు బట్టీలో మంచిగా కూర్చోవాలి. और अपने को आत्मा समझ बाप को याद करने पर सारा किचरा निकल जाएगा. స్వయాన్ని ఆత్మ అని గుర్తించి తండ్రిని తలంపు చేయడం వల్ల ఏదైతే మనలో చెత్తా చెదారం ఉందో అదంతా తొలగిపోతుంది. इसको भट्टी कहते हैं. అందుకే దీన్ని బట్టి అని అంటారు. जैसे भट्टी में सोना गलाया जाता है ఏ విధంగా బట్టీలో బంగారాన్ని కరిగించడం జరుగుతుంది. तो सारी खाद निकल जाती है. ఎప్పుడు మంచిగా తీవ్ర అగ్నిలో బంగారం వేసి మంచిగా కరిగించారు అంటే అందులో ఏదైతే మిక్స్ అయిన ధాతువులు ఉన్నాయో అవన్నీ వేరైపోతాయి. आधा कल्प की गंदी बीमारी है देह अभिमानी की. అర్ధకల్పాన్ని చాలా చెడ్డ రోగమైంది దేహాభిమానం యొక్క రోగం. वो गंदी बीमारी निकालने के लिए 7 रोज भट्टी में बैठाया जाता है. ఆ చెడు ఆ రోగాన్ని తొలగించడం కోసం 7 రోజులు బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. देही अभिमानी बनना पड़े. ఆత్మ అభిమానిలుగా అవ్వాల్సి పడుతుంది. अपन को आत्मा समझना पड़े. మనల్ని మనం ఆత్మ అని తెలుసుకోవాలి. सात रोज का कोर्स उठाने वाले बहुत थोड़े हैं. ఇలా 7 రోజుల కోర్సు తీసుకునేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. भट्टी करने के फायदे और न करने से नुकसान. బట్టి చేయడం వల్ల లాభము మరియు చేయకపోవడం వల్ల నష్టము. बच्चा बाप के घर में जन्म लेगा పిల్లవాడు తండ్రి ఇంటిలో జన్మ తీసుకున్నారు అంటే तभी बाप की गोद में जाएगा, बाप से मिलेगा. అప్పుడే తండ్రి ఒడిలో వెళ్ళి తండ్రిని కలుస్తాడా या ऐसे ही मिल जाएगा. లేక అలానే తండ్రిని కలుస్తాడా పిల్లవాడు? है तो ये भी తండ్రి ఇంటికి వెళ్ళి జన్మ తీసుకున్నప్పుడే తండ్రిని కలుస్తారు అన్నారు. भट्टी में जाना మరి అలానే ఇక్కడ కూడా బట్టీలో వెళ్ళి माना एक दिन जाना एक दिन आना, 7 दिन की भट्टी. ఒకరోజు వెళ్ళడం ఒకరోజు రావడం మరి మధ్యలో 7 రోజులు బట్టి. ये 9 महीने का गर्भ हो गया. ఇది 9 రోజుల గర్భంతో సమానమైంది. ज्ञान गर्भ. జ్ఞాన గర్భం. जैसे उस गर्भ में दुनिया से नाता टूट जाता है. ఏ విధంగా ఆ గర్భంలో ప్రపంచం వారితో సంబంధం అనేది ఇది తొలగిపోతుంది. अंदर ही खाना, अंदर ही पहनना, अंदर ही रहना, आना जाना. లోపలే తినడం తాగడం ఉండడం అన్నీ లోపలే ఉంటుంది కదా. అలానే सब अंदर ही. అన్ని పనులు లోపలే జరుగుతూ ఉంటాయి. ये 9 महीने का गर्भ पूरा होने के बाद बच्चा पैदा होता है, बाप का कहा जाता है. ఇలా 9 నెలలు పూర్తయిన తర్వాత పిల్లవాడు జన్మ తీసుకుంటాడు. అప్పుడు తండ్రి కొడుకుగా పిలువబడతాడు. बाबा एक आत्मा दूर से आती है, 1 महीना में आती क्लास करती है, फिर सबको भर्ती करा देगी ना करानी. ఒక మాతాజీ అడిగారు, బాబా ఒక మాతాజీ దూరం నుంచి వస్తారు నెలకు ఒకసారి క్లాస్ చేయడానికి, ఆ మాతాజీకి బట్టి చేయించొచ్చా లేదా అని అడిగారు. कराओगे तो तुम्हारा भाग्य बनेगा. उसकी कहोगे भट्टी हट्टी करने की कोई दरकार नहीं है. బట్టి చేయించావు అంటే నీ భాగ్యం తయారవుతుంది. లేదు బట్టి విట్టి చేసే అవసరం లేదు అన్నావు అనుకో, कुछ फायदा नहीं. బట్టి చేయడం వల్ల ఏం లాభం లేదు అని. तो बच्चा ही नहीं बनेगा. మరి ఆవిడ బాబా బిడ్డగా అవనే అవదు.
भूत प्रेत बना रहेगा तब तक। భూత్ ప్రేత్ అంటే భూత్ పిశాచం అయ్యే ఉంటుంది. सूर्यवंशी तो बनने वाला है ही नहीं। బట్టి చేయలేదు అంటే సూర్యవంశీలుగా అవనే ఎవరు? यह है ही पतित को पावन बनाने की इंस्टीट्यूशन। ఇదైంది పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి ట్యూషన్ లేదా ప్రైవేట్. पहले 7 रोज भट्टी में बैठना पड़े। మొదట 7 రోజులు బట్టీలో కూర్చోవలసి వస్తుంది. आधा कल्प की बीमारी है। ఇది ఇక్కడ అర్ధకల్పం యొక్క రోగం మనలో ఉంది. यहाँ का कायदा है 7 रोज भट्टी का। ఇక్కడ నియమమే అయింది 7 రోజులు బట్టీలో కూర్చోవాల్సిన నియమం. मुरली तारीख 22 सितंबर 1964 पृष्ठ 4। మురళీ తేదీ 22 సెప్టెంబర్ 1964 4వ పేజీ అంతిమంలో. जो भट्टी नहीं करते पैदा ही नहीं हुए हैं। ఎవరు బట్టి చేయరో తండ్రి ఇంట్లో జన్మ తీసుకోరో और वो क्लास करेंगे तो जन्म जन्मांतर भूत प्रेत बनते रहेंगे। అలాంటి వాళ్ళు క్లాస్ చేశారు అంటే వారి జన్మ జన్మాంతరాలు భూత ప్రేతాలుగా అయి ఉంటారు. जैसे कोई आदमी शरीर छोड़ता है ఏ విధంగా ఎవరైనా వ్యక్తి శరీరం వదిలారు అంటే और शरीर छोड़ने से पहले ही अगला जो जन्म होना है శరీరం వదలడానికి ముందే ఎక్కడైతే జన్మ తీసుకొని ఉన్నారో उस अगले जन्म होने वाले जन्म में जो माँ बाप बनने वाले हैं उनके घर में जाके प्रवेश करता है कोई में। ఎక్కడైతే జన్మ తీసుకొని ఉన్నారో ఆ తల్లిదండ్రుల ఇంట్లో వెళ్ళి ప్రవేశిస్తుంది ఆత్మ ఇక్కడ శరీరం వదులుతూనే. तो भूत प्रेत बन के प्रवेश करेगा या बच्चा बन के प्रवेश करेगा? భూత్ ప్రేత అయ్యి ప్రవేశిస్తుందా లేదా పిల్లవాడయ్యి ప్రవేశిస్తారా? भूत प्रेत बनता रहेगा। భూత్ ప్రేతలు అవుతూ ఉంటారు. जो बच्चे भक्ति भी नहीं करते हैं और ज्ञान को अंदर से मन बुद्धि में तो बैठा है कि भगवान आया हुआ है और भक्ति भी नहीं करते हैं तो क्या पार्ट होगा? మాతాజీ అడిగారు, బాబా బట్టి కూడా చేయరు, మరి జ్ఞానం అయితే మంచిగా బుద్ధిలో కూర్చుంటుంది, మరి బట్టి చేయలేదు, వాళ్ళ పార్ట్ ఏంటి అని అడిగారు. प्रजा में आ जाएंगे। వాళ్ళ పార్ట్ ఏంటి అని అడిగారు కదా మాతాజీ. ప్రజల్లో వచ్చేస్తారు, सहयोग देते हैं मतलब సహయోగం ఇస్తారు. बच्चे పిల్లలు సహయోగం ఇస్తారు, జ్ఞానం వింటారు, మంచిగా అర్థం చేసుకుంటారు. बच्चे सहयोग उनका लिया ही नहीं जाएगा। వారి సహయోగం అయితే తీసుకోవడమే జరగదు. बाप के बच्चे बने तो बाप अपने बच्चों से सहयोग लेगा, दूसरों से क्यों लेगा? తండ్రి పిల్లలైతే ఆ పిల్లలతో తండ్రి సహయోగం తీసుకుంటారా లేదా వేరే వాళ్ళతో సహయోగం ఎందుకు తీసుకుంటారు? नहीं तो भक्ति नहीं करते हैं और मन बुद्धि से उन्हें बैठा हुआ है कि भगवान का ये पार्ट चल रहा है सही। तो बच्चे బట్టి అయితే చేయలేదు, అయితే మన బుద్ధిలో అయితే కూర్చుని ఉంది ఇక్కడ భగవంతుని యొక్క పాత్ర నడుస్తుంది అని. तो नहीं बने, తండ్రి పిల్లలైతే కాలేదు కదా అన్నారు. बच्चे तो नहीं बने तो वर्षा तो नहीं मिलेगा। తండ్రి పిల్లలు అవలేదు అంటే వారసత్వం అయితే లభించదు. राजाई का वर्षा सिर्फ उन्हीं को मिलेगा రాజాయి యొక్క వారసత్వం కేవలం వారికే లభిస్తుంది जो भगवान के बच्चे बने। ఎవరు భగవంతునికి సంతానం అవుతారో వారికి. और बच्चा वो जो बाप का धंधा करे। తండ్రి సంతానము అంటే సంతానము అని వారినే అంటారు ఎవరైతే తండ్రి వ్యాపారం ఏదైతే ఉందో అదే వ్యాపారం చేస్తారో వారినే తండ్రి సంతానము అంటారు. अगर बाप का धंधा ही नहीं करता है, अपने ही धंधे दोरी में लगा हुआ है, తండ్రి వ్యాపారం చేయుడు స్వయం యొక్క పని పాటల్లో నిమగ్నమై ఉన్నారు అంటే पेट के धंधे में लगा, पेट के धंधे में पेट के लिए जो धंधा करते हैं పొట్ట కోసం ఏదైతే వ్యాపారం చేస్తారో वो पेट समान कौन कहे गए? పొట్ట సమానంగా ఎవరిని అంటారు? वैश्य। వైశ్యుల్ని అంటారు, అంటే వ్యాపారవేత్తలు. वो विशेष धर्म में जाएंगे। ఆ వ్యాపారం చేసేటటువంటి వారు విషయస్ అంటే వికారీ ధర్మాల్లో వెళ్తారు. उनका पार्ट क्या होगा? ఆ మాతాజీ అడిగారు వాళ్ళ పాత్ర ఏమై ఉంటుంది అని. बताया तो दिया, చెప్పాను కదా प्रजा वर्ग में आ जाएंगे। ప్రజావర్గంలో వెళ్తారు వస్తారు అని. बाबा जब तक में वो भी लास्ट में जब भगवान को पहचानेंगे तब। అది కూడా ఎప్పుడంటే ఎప్పుడు లాస్ట్లో భగవంతుడిని గుర్తిస్తారో అప్పుడు.
टूलेट का बोर्ड लगने से पहले की जो आत्माएं हैं, हैं? टूलेट का बोर्ड लगने से पहले की जो आत्माएं हैं और टूलेट का बोर्ड लगने के बाद की जो आत्माएं निकली हैं, उनके मर्तबे में क्या फर्क है? టూ లేట్ బోర్డు మన రావడానికి ముందుగా ఎవరైతే జ్ఞానంలో వస్తారో, మరి టూ లేట్ బోర్డు వచ్చిన తర్వాత ఎవరైతే జ్ఞానంలో వస్తారో వారి పదవిలో ఏమిటి తేడా అన్నారు. टूलेट का बोर्ड पहले निकल गए, టూ లేట్ బోర్డు తగిలించడానికి ముందే ఎవరైతే జ్ఞానంలో వచ్చేసారో टूलेट का बोर्ड निकलने से पहले निकल गए तो वो कोई भी पद पाए, వారు ఏదైనా పదవి పొందనివ్వండి, लेकिन वो अव्वल नंबर के हो गए. అయితే వారు అవ్వల్ నంబర్ అంటే మొట్టమొదటి ఫస్ట్ డివిజన్ యొక్క నంబర్ వాళ్ళు అని అర్థం. अंतर पड़ जाता है. తేడా అనేది వచ్చేస్తుంది. कोई ऐसे भी होंगे 36 तक भी निकलते रहेंगे. కొంతమంది అలానే ఉంటారు, 36 వరకు కూడా జ్ఞానంలో వస్తూ ఉంటారు. नहीं फिर क्या बाबा वो प्रजा वर्ग की आत्माएं होंगी जो टूलेट के बिल्कुल होंगी. వాళ్ళు ప్రజావర్గం ఆత్మలు అయి ఉంటారా, టూ లేట్ బోర్డు తర్వాత జ్ఞానంలో వచ్చేవారు అన్నారు. अव्वल नंबर की कोई आत्मा नहीं निकल सकती टूलेट के बाद. టూ లేట్ తర్వాత అవ్వల్ నంబర్లో వచ్చే ఆత్మలు ఎవరు ఉండరా, జ్ఞానంలో రారా? టూ లేట్ బోర్డు తగిలించిన తర్వాత వచ్చేవారు అవ్వల్ నంబర్లో వచ్చేవారు అయి ఉండరా అని అడిగారు. ये आप कैसे जानेंगे कि ये टूलेट के बाद जो निकली है वो लास्ट नंबर की है, अभी नहीं आ सकती, पहले जन्म में नहीं आ सकी होगी. ఇప్పుడు నువ్వు ఇలా ఈ విషయం ఎలా చెప్పగలవు, వీళ్ళు టూ లేట్ బోర్డు అయిన తర్వాతే వచ్చారని? వీళ్ళు మంచి నంబర్లో పదవి తీసుకోలేరు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేం తెలుసు? ఆ ఆత్మ ముందు జన్మలో యజ్ఞవాదులోనే వచ్చి ఉండొచ్చు కదా అన్నారు. संगम के आदि की नहीं हो सकती. సంగం యుగంలో ఆదిలో మొదటి జన్మలో వచ్చి ఉండొచ్చు కదా ఆత్మ? हो सकती है. ముందు జన్మలో సంగమ యుగ ఆదిలోనే వాళ్ళు జ్ఞానంలో వచ్చి ఉంటారు. बाबा ज्ञान में तो गलती हो लेकिन भट्टी बाद में की हो तो क्या? భలే జ్ఞానంలో అయితే వచ్చి ఉంటారు, అయితే బట్టి తర్వాత చేశారు అంటే వారిదేంటి? ज्ञान में चलते हैं. ज्ञान में तो काफी सालों से चलते हो लेकिन भट्टी टूलेट का बोर्ड लगने के बाद की हो. ज्ञान में జ్ఞానంలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నారు, అయితే బట్టి అయితే టూ లేట్ బోర్డు తగిలించిన తర్వాత బట్టి చేశారు అనుకోండి, వారి పదవేంటి అన్నారు. कोई चलते हो लेकिन बाप के घर में जाकर जन्म लिया बाद में जाके. భలే జ్ఞానంలో అయితే చాలా సమయం నుంచి నడుస్తున్నారు, అయితే తర్వాత ఎప్పుడో తండ్రి ఇంటికి వెళ్ళి జన్మ తీసుకున్నారు. तो बाप का वर्षा पहले मिल सकता है. అటువంటి వారికి తండ్రి వారసత్వం మొదట లభించగలదా? जब बाप के घर में जन्म लेंगे तभी तो वर्षे के अधिकारी बनेंगे. ఎప్పుడు తండ్రి ఇంటికి వెళ్ళి జన్మ తీసుకుంటారో అప్పుడే కదా తండ్రి ఆస్తికి వారసుదారులు అవ్వగలరు. जन्म कब लेते हैं? गर्भ में जाने से पहले जन्म ले लेते हैं. జన్మ ఎప్పుడు తీసుకుంటారు? గర్భంలో వెళ్ళక ముందే జన్మ తీసుకుంటారా? वही बाबा जो इसने क्वेश्चन अभी पुट किया वही क्वेश्चन अभी पूछ रहे हैं कि वो बच्चा वर्ग में ही आएंगे कि अरे भट्टी करेंगे तभी तो बाप के बच्चे बनेंगे. అదే ప్రశ్నను అడుగుతున్నాను, వాళ్ళు ప్రజావర్గంలో వెళ్తారా ఏంటి అని అడిగారా మాతాజీ. బాబా అన్నారు, మొదట తండ్రి ఇంటికి వెళ్ళి బట్టి చేయాలి, అప్పుడే కదా తండ్రి వారసత్వాన్ని పొందగలరు. మరి 9 दिन की भट्टी ही नहीं की, गर्भ में ही नहीं गए तो बाप के बच्चे के बनने लायक कहाँ बने? 9 రోజులు బట్టి చేయలేదు, గర్భంలోకే వెళ్ళలేదు అంటే వారు తండ్రి వారసత్వాన్ని పొందే యోగ్యులుగా ఎలా అవ్వగలరు? तो बाबा उससे पहले जो पुरुषार्थ किया वो सब वेस्ट है. ఎవరో మాతాజీ అడిగారు, బాబా చాలా రోజు జ్ఞానంలో నడుస్తున్నారు, అయితే బట్టి చేయలేకపోయారు, బట్టి చేసిన తర్వాతే కదా వారసత్వం లభిస్తుంది అన్నారు. మరి బట్టికి ముందు ఏదైతే పురుషార్థం చేశారో అదంతా వ్యర్థమేనా? आपको कैसे पता चलेगा कि उन्होंने पूर्व जन्म में पुरुषार्थ किया है या नहीं किया है?
బాబా అన్నారు మీకెలా తెలుసు ఆ ఆత్మ పూర్వజన్మలో పురుషార్థం చేశారా చేయలేదా అన్న విషయం? आपने कैसे ठप्पा लगा दिया? మీరెలా ఆ ఆత్మకి టప్పా వేసేశారు ఆ ఆత్మ బట్టి చాలా లేటుగా చేసింది అని? जो इसी जन्म में अगर किया हो आप ఒకవేళ వాళ్ళు ఈ జన్మ అని మాట ఈ జన్మలో చాలా సమయం నుంచి జ్ఞానంలో నడుస్తూ బట్టి లేటుగా చేశారు అంటే अगर मगर कैसे? హ్మ్, ఒకవేళ అన్నారు కదా, ఒకవేళ ఏంటి అని అన్నారు బాబా. आपको कैसे पता चला कि वो पूर्व जन्म में थे या नहीं? ఆ ఆ ఆత్మ పూర్వజన్మలో ఉన్నారా లేదా యజ్ఞవాదిలో అన్న విషయం మీకు ఎలా తెలుసు అన్నారు. वो तो जब चलेंगे ज्ञान में अगर तीखे चलते हैं तो पहले जन्म में थे। ఒకవేళ జ్ఞానంలో వస్తూనే చాలా తీక్షణంగా బుద్ధిలో జ్ఞానం కూర్చుంటుంది, మంచిగా జ్ఞానంలో నడుస్తారు అంటే దీని నుంచి అర్థమవుతుంది వాళ్ళు పూర్వజన్మలో జ్ఞానంలో ఉన్నారని. एडवांस की बातों को ज्यादा कैच करते हैं इसका मतलब थे, नहीं कैच करते हैं तो नहीं थे। అడ్వాన్స్ యొక్క మాటల్ని మంచిగా అర్థం చేసుకుంటున్నారు అంటే వీరు పూర్వజన్మలో మన జ్ఞానంలో ఉన్నారు యజ్ఞవాదిలో అని. ఒకవేళ అడ్వాన్స్ విషయాలు మంచిగా క్యాచ్ చేయడం లేదు అంటే పూర్వజన్మలో జ్ఞానంలో లేరనే అర్థం. बाबा जैसे कोई आत्मा 10 साल से चल रही है ज्ञान में, हाँ लेकिन भट्टी नहीं की है। एक टू लेट का बोर्ड लगने के बाद करती है। हाँ तो फिर इतना लेट क्यों हुआ? బాబా ఒక ఆత్మ 10 సంవత్సరాల నుంచి జ్ఞానంలో నడుస్తుంది, అయితే బట్టి టూ లేట్ బోర్డు తగిలించిన తర్వాత చేస్తుంది అనుకోండి. ఆ ఆత్మ అంటే అడిగితే బాబా అన్నారు ఇంత లేటుగా ఎందుకు బట్టి చేస్తుంది? अगर तुमको निश्चय हो गया तो बाप से मिले बगैर कैसे रह गए? ఒకవేళ నీకు తండ్రి మీద నిశ్చయం ఏర్పడింది అంటే మరి తండ్రితో కలవకుండా ఎలా ఉండగలిగావు? बांदेली माता है भी, घर से परमिशन नहीं मिलती। బంధనంలో ఉండే మాత, ఆవిడకి ఇంటి నుండి పర్మిషన్ దొరకడం లేదు బట్టి చేయడానికి. हाँ तो क्या हुआ? घर से परमिशन नहीं मिलती तो बाबा परमिशन दे देते। ఇంట్లో పర్మిషన్ దొరకడం లేదు బట్టి చేయడానికి అంటే బాబా పర్మిషన్ ఇచ్చేస్తారు కదా. जो रेगुलर क्लास करते हैं उन बांधेली माताओं को परमिशन नहीं देते। ఎవరు రెగ్యులర్ క్లాస్ చేస్తారో వాళ్ళకి బాబా పర్మిషన్ ఇవ్వరా బాబాని కలిసే అందుకు? देते ఇస్తారు. 84 जन्म लेने वाले देवताओं के कितने नंबर बनेंगे? 84 జన్మలు తీసుకునేటటువంటి దేవతలకి ఎంత నంబర్ అనేది తయారవుతుంది? हैं? अरे ये नंबर किसको दिए जाएंगे? అరే నంబర్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? जो 7 दिन की भट्टी करेंगे उनको दिए जाएंगे या सभी को दे दिए जाएंगे? ఎవరైతే 7 రోజులు బట్టి చేస్తారో వారికి నంబర్ ఇవ్వడం జరుగుతుందా లేక అందరికీ నంబర్ ఇస్తారా? 7 दिन की भट्टी जिनकी पूरी हुई होगी, क्योंकि ఎవరికైతే 7 రోజులు బట్టి పూర్తయి ఉంటుందో వారికే నంబర్ ఇస్తారు. ఎందుకనంటే फर्स्ट जन्म की जो आत्माएं हैं ఫస్ట్ జన్మాని యొక్క ఆత్మలు ఎవరైతే ఉన్నారో उनकी भी एक विशेषता होती है। వారిది కూడా ఒక విశేషత అనేది ఉండనే ఉంటుంది వారిలో. और वो खास विशेषता होती है। అది కూడా ఒక స్పెషల్ విశేషత అనేది ఉంటుంది. क्या? बाप को पूरा पहचानने की विशेषता होती है। ఏంటి ఆ విశేషత అంటే తండ్రిని పూర్తిగా గుర్తించే అర్థం చేసుకునేటటువంటి విశేషత. और कोई विशेषता हो या ना हो, लेकिन वो 4.5 लाख जितने भी होंगे पूरे 84 जन्म लेने वाले, వారిలో ఇంక వేరే విశేషతలు ఉన్నాను లేకపోయినప్పటికీ ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మలు అయి ఉంటారో ఆ 4.5 లక్షలో राधा कृष्ण जैसे बच्चों को जन्म देने वाले, రాధాకృష్ణుడు లాంటి పిల్లలకి జన్మనిచ్చేటటువంటి వారు, उनकी ये खासियत होगी कि उनमें जितना ज्ञान होगा बाप వారిలో ఈ విశేషత అనేది ఉంటుంది. వారిలో ఎంతైతే ఈ జ్ఞానం ఉంటుందో की पहचान का, తండ్రి యొక్క పరిచయం యొక్క జ్ఞానం, सृष्टि के आदि मध्यंत का, సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం, उतना ज्ञान दुनिया की किसी भी पीढ़ी में नहीं हो सकता। అంత జ్ఞానం ప్రపంచంలో మరి ఏ తరాల వారిలోనూ ఉండడానికి సాధ్యం లేదు. ये है फाउंडेशन, 84 जन्मों का फाउंडेशन है। ఇక్కడ 84 జన్మల యొక్క ఫౌండేషన్ అనేది పడుతుంది. फाउंडेशन के पीरियड में इतना बढ़िया आत्मिक स्थिति बनेगी।
ఈ ఫౌండేషన్ యొక్క సమయంలో ఎంత ఎక్కువ మంచిగా మన ఆత్మిక స్థితి యొక్క ఫౌండేషన్ అనేది వేసుకుంటారో उतना जन्म जन्मांतर सुहाना बनेगा। అంత జన్మ జన్మాంతరాలు మంచిగా అవుతుంది. जो मकान होता है ना, ఏదైనా ఇల్లు ఉంటుంది కదా, उसका फाउंडेशन जितना गहरा मजबूत बढ़िया पड़ता है, పునాది అనేది ఆ ఇంటికి పునాది చాలా లోతుగా చాలా దృఢంగా పటిష్టంగా తయారవుతుంది అంటే पावरफुल, उतनी बिल्डिंग और ज्यादा ऊंची उठाई जा सकती है। మంచిగా పవర్ఫుల్గా ఫౌండేషన్ పడింది అంటే పునాది, దానిపైన బిల్డింగ్ కూడా అంతే ఎత్తుగా కట్టొచ్చు. ज्यादा टाइम तक स्थायी रहती है। ఎక్కువ సమయం వరకు మంచిగా స్థిరంగా ఉంటుంది ఆ బిల్డింగ్. ऐसे ही जो फाउंडेशन है, అలానే ఇక్కడ కూడా పునాది అనేది వేయడం జరుగుతుంది. 7 दिन की भट्टी, 7 రోజులు బట్టి అంటేనే పునాది. तो बच्चा गर्भ में 9 महीने पकता है ना, పిల్లవాడు గర్భంలో 9 నెలలు మంచిగా పరిపక్వం అవుతాడు కదా. तो गर्भ है उसका फाउंडेशन। గర్భం అయింది ఆత్మ యొక్క పునాది. ऐसे ही ये 84 जन्मों की फाउंडेशन है 7 दिन की भट्टी। అలానే ఈ 84 జన్మల యొక్క ఫౌండేషన్ అయింది 7 రోజుల యొక్క బట్టి. एक दिन आना और एक दिन जाना, वहाँ 9 महीने बच्चा पकता है और यहाँ 9 दिन में तैयार हो जाती है आत्मा रूपी बच्चा। ఒక రోజు రావడం ఒక రోజు వెళ్ళడం 7 రోజులు బట్టి. బయట ప్రపంచంలో అయితే 9 నెలలు కావాలి, అదే ఇక్కడ 9 రోజుల్లో ఆత్మరూపి పిల్లవాడు పరిపక్వం అయిపోతారు, निश्चय बुद्धि बन गई। నిశ్చయ బుద్ధిగా అయిపోతారు. भट्ठी का क्या महत्व है? బట్టి యొక్క మహత్వం ఏమిటి? जैसे यूनिवर्सिटी का सर्टिफिकेट सर्विस दिलाता है, ఏ విధంగా యూనివర్సిటీలో విశ్వవిద్యాలయంలో ఏదైతే సర్టిఫికేట్ లభిస్తుందో దానివల్ల సర్వీస్ అనేది అంటే నౌకరీ జాబ్ అనేది లభిస్తుంది. पद की प्राप्ति कराता है, ఆ సర్టిఫికేట్ వల్లనే మనకి ఉద్యోగము లభిస్తుంది, పదవి యొక్క ప్రాప్తి కూడా అవుతుంది. ऐसे ही यह भट्ठी का तिलक व छाप सदा अपने पास प्रैक्टिकल में कायम रखना, అలానే ఈ బట్టి యొక్క తిలకం లేదా ముద్ర అనేది సదా మన దగ్గర ప్రాక్టికల్లో నిరంతరం ఉంచుకోవాలి. यह बड़े से बड़ा सर्टिफिकेट है ఇది ఒక చాలా పెద్ద సర్టిఫికేట్. जिसको सर्टिफिकेट नहीं होता है वह कभी कोई स्टेटस नहीं पा सकते. ఎవరి వద్ద అయితే సర్టిఫికేట్లు ఉండవో వారు ఏ ప్రకారమైనటువంటి పదవులు పొందడానికి సాధ్యం లేదు. इस रीति से यह भी एक सर्टिफिकेट है. ఎవరికి సర్టిఫికేట్లు ఉండవో వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయా? ఉండవు. అలానే ఇక్కడ బట్టి చేయడము అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి మనకి ఒక సర్టిఫికేట్ లభించడమే. भविष्य व वर्तमान पद की प्राप्ति व सफलता का सर्टिफिकेट है. భవిష్య లేదా వర్తమాన పదవి యొక్క ప్రాప్తి లేదా సఫలత యొక్క సర్టిఫికేట్ అయింది ఇది. अव्यक्त वाणी तारीख 29 अप्रैल 1971 पृष्ठ 73 आदि. అవ్యక్తవాణి తేదీ 29 ఏప్రిల్ 1971 73వ పేజీ ఆదిలో. तो ऐसी ज्योति बिंदु की याद जिनकी जितनी परिपक्व स्टेज की पहुंच गई, అటువంటి జ్యోతిర్బిందు యొక్క స్మృతి ఎవరికి ఎంత పరిపక్వ స్టేజ్లో చేరుకునిందో कोई की पास विद आनर की फाउंडेशन पड़ गया। కొంతమందికి పాస్ విత్ ఆనర్ యొక్క ఫౌండేషన్ అనేది వేయబడినది. जब से संदेश मिला तब से, ప్రారంభం నుంచే ఎప్పటి నుండి అయితే వారికి సందేశం లభించిందో అప్పటి నుండి, जब से कोर्स मिला तब से, ఎప్పటి నుండి అయితే కోర్సు లభించిందో అప్పటి నుండి. कोई से तो कोर्स में ही कोर्स नहीं बढ़ता है, तभी కొంతమందికి అయితే కోర్సులో కూడా ఫోర్స్ అనేది రాదు. किसकी रह जाती है। మరి ఇందులో లోపం ఎవరిది? समझाने वाले टीचर की या तो कमी रह जाती है या समझने वाले स्टूडेंट की कमी रह जाती है। ఒక్కొక్కసారి అర్థం చేయించే టీచర్ది లోపం ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కసారి అర్థం చేసుకునే స్టూడెంట్స్ యొక్క లోపం కూడా ఉండొచ్చు.
కోర్సులో ఫోర్స్ నిండలేదు అంటే కారణం. टीचर्स ध्यान नहीं देती है టీచర్స్ అటెన్షన్ ఇవ్వరు, तो कोर्स कंप्लीट नहीं होता. అందుకే వారి కోర్సు కంప్లీట్ కాదు, పూర్తి కాదు. जैसे बच्चा पैदा होता है तो गर्भ धारण करने के समय जैसी पति पत्नी की स्थिति होगी, ఏ విధంగా పిల్లవాడు పుడతాడు అంటే గర్భధారణ చేసే సమయంలో పతి పత్ని యొక్క స్థితి ఎలా ఉంటుందో फाउंडेशन के समय ఫౌండేషన్ సమయంలో वैसे ही बच्चे का शरीर बनेगा. అలానే పిల్లవాడి శరీరం అనేది తయారవుతుంది. वैसी ही आत्मा उस गर्भपिंड में प्रवेश करेगी. అలానే ఆత్మ ఆ గర్భపిండంలో ప్రవేశిస్తుంది. तो ये फाउंडेशन के समय का बहुत महत्व है. అందుకే ఫౌండేషన్ యొక్క సమయానికి చాలా మహత్వం అనేది ఉంది. अभी बच्ची भी चल रही है, ఇప్పుడు బట్టి కూడా నడుస్తూ ఉన్నది. 7 दिन की बच्ची चल रही है ना. 7 రోజుల బట్టి నడుస్తూ ఉన్నది కదా. कम से कम उससे 2 दिन पहले बेसिक नॉलेज और एडवांस नॉलेज का कोर्स भी मिला हुआ होना चाहिए. బట్టికి ముందు తక్కువలో తక్కువ అంటే 2 రోజుల ముందు బేసిక్ జ్ఞానము అడ్వాన్స్ జ్ఞానం అనేది లభించి ఉండాలి. बाप का परिचय भी मिला हुआ होना चाहिए. తండ్రి పరిచయం కూడా లభించి ఉండాలి. कम से कम पहले बताते थे 7 दिन का कोर्स. మొదటైతే అనేవారు 7 రోజుల కోర్స్ అనేది తీసుకొని ఉండాలి, ఆ తర్వాతే బట్టీకి రావాలి అని. అయితే ఇప్పుడు ఇక్కడ బట్టి నడుస్తూ ఉంది కదా, కలకత్తాలో ఆ సమయంలో బట్టీలు నడుస్తూ ఉండను 7 రోజులు బట్టి. అందుకు బాబా అన్నారు కనీసం 2 రోజుల ముందైనా బేసిక్ జ్ఞానము అడ్వాన్స్ జ్ఞానము తెలుసుకొని ఉండాలి. अभी तो अव्यक्तवाणी में बताया हुआ 7 दिन लंबा लंबा कोर्स चलाने की बात नहीं है. ఎందుకంటే ఇప్పుడు అవ్యక్తవాణిలోనూ అన్నారు 7 రోజులు చాలా పెద్ద పెద్దగా ఎక్కువగా 7 రోజులు కోర్స్ చేసే అవసరం లేదు. जो समझदार है वो 2 दिन में भी बेसिक नॉलेज और एडवांस नॉलेज के मर्म को समझ सकता है. ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు 2 రోజుల్లో కూడా బేసిక్ జ్ఞానము మరియు అడ్వాన్స్ జ్ఞానం యొక్క మర్మము అంటే గుహ్య రహస్యం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవచ్చు అన్నారు. तो 7 दिन भट्टी के और 2 दिन कोर्स के. 7 రోజులు బట్టి 2 రోజులు 7 రోజులు బట్టి 2 రోజులు కోర్సు. कितने हुए? ఎన్ని రోజులు అయ్యాయి? ये 9 दिन यहाँ भी हो गए. 9 రోజులు ఇక్కడ కూడా అయ్యాయి. ये 9 महीने का जो गर्भ धारण करने का जो टाइम है, ఈ 9 నెలల గర్భధారణ చేసే సమయం ఏదైతే ఉన్నదో वो 84 जन्मों का फाउंडेशन है. ఈ 84 జన్మల యొక్క ఫౌండేషన్ అది. 9 రోజులు అంటే 9 నెలల గర్భధారణ చేసే సమయము. గర్భధారణ చేసే సమయానికి చాలా మహత్వము అన్నారు కదా, అంటే 84 జన్మల యొక్క ఫౌండేషన్ యొక్క సమయము. इसमें बहुत सतर्क रह करके पढ़ाई पढ़नी चाहिए. ఇక్కడ చాలా అటెన్షన్గా ఉంటూ ఈ చదువుని చదువుకోవాలి, याद में बैठना चाहिए. లేదా తలంపులోనూ కూర్చోవాలి ఈ సమయంలో. जिंदगी भर तो भक्ति मार्ग में वही भक्ति मार्ग के सत्संग करते करते జీవితాంతం భక్తి మార్గంలో భక్తి మార్గం యొక్క క్రియాకలాపాలు చేస్తూ చేస్తూ पल्लू झाड़ते रहे. మళ్ళీ లాస్ట్లో అంత అయిపోయినాక కొంగు ఉంటుంది కదా అది విదిలించేసి వెళ్ళిపోతారు. और यहाँ भी वैसा ही करते रहेंगे, बातचीत करते रहेंगे, दूसरों को डिस्टर्ब करते रहेंगे. మరి ఇక్కడ కూడా అలానే చేస్తూ ఉన్నారు. 7 రోజులు బట్టి కోసం వచ్చి పరస్పరంలో మాట్లాడుకుంటూ ఉంటారు, ఇతరులకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, खुद भी डिस्टर्ब करते रहेंगे. స్వయము డిస్టర్బ్ అవుతూ ఉంటారు. तो जो पावरफुल आत्माएं होंगी, बहुत गहरी समझदार होंगी, वो तो अपने अंदर अंदर पुरुषार्थ में लगी रहेंगी. ఎవరైతే తెలివైన ఆత్మలు ఉంటారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకుంటూ తన పురుషార్థంలో నిమగ్నమై ఉంటారు.
लेकिन जो उतने नहीं है उनका बुद्धियोग बच जाएगा। అయితే ఎవరైతే అంత తెలివైన వారు కాదో వారి బుద్ధియోగం ఇక్కడ మాట్లాడే వాళ్ళు అక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ అక్కడ బుద్ధి పరిపరి విధాల వెళ్తూ ఉంటుంది. और उनका कल्याण हो जाएगा। మరి అటువంటి వారి యొక్క కళ్యాణం అయిపోతుంది. तो इसलिए ये फाउंडेशन के टाइम पे बहुत ध्यान देना जरूरी है। అందుకే ఈ ఫౌండేషన్ సమయంలో చాలా అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ऐसे ही आत्मा जो है वो आत्मा का फाउंडेशन है 7 दिन का ये। అలానే ఆత్మ యొక్క ఫౌండేషన్ యొక్క సమయం ఇది, ఈ 7 రోజుల బట్టి సమయం. का टाइम बीज बोया जाता है విత్తనం వేయడం జరుగుతుంది, నాటడం. तो बीज को बहुत संस्कृत बनाया जाता है। బీజాన్ని వేసే ముందు బీజాన్ని మంచిగా చూస్తారు, ఇది మంచి బీజం కదా, అలా పరిష్కృతం చేసి శుద్ధం చేసి ఆ బీజాన్ని నాటుతారు. सुधारा जाता है। बीज अगर सुधरा हुआ नहीं होता है तो वृक्ष भी सुधरा हुआ नहीं बन सकता। బీజాన్ని మంచిగా పరివర్తన చేసి ఆ బీజాన్ని అప్పుడు నాటుతారు. ఒకవేళ బీజం పరివర్తన అవ్వలేదు అంటే వృక్షం కూడా పరివర్తన కాదు. ऐसे ही धरणी भी, అలానే ధరణి కూడా. धरणी अगर भुरभुरी मटीली जमीन तैयार नहीं की जाएगी पहले से, బీజాన్ని విత్తనాన్ని నాటేకి ముందు ఒకవేళ భూమిని మంచిగా చదును చేయలేదు అంటే पथरीली की पथरीली ही बनी रहेगी। ఇలా బంజరు భూమిలాగా ఉంది అంటే అది బీజం వేసిన తర్వాత బంజరులాగే ఉంటుంది, కానీ అక్కడ మొలకెత్తుతుందా? तो पैदाइश जल्दी नहीं होगी। ఒకవేళ బీజం మన మొక్క మొలకెత్తినప్పటికీ ఆలస్యంగా మొలకెత్తుతుంది. बीज कितना भी अच्छा हो, బీజం ఎంత మంచి బీజమైన విత్తనమైనప్పటికీ लेकिन पौधा वृक्ष सरसब्ज नहीं होगा। ఆ వృక్షము ఆ మొక్క అనేది మంచిగా మన పెరగదు, భూమి మంచిగా లేదు అంటే చదును చేయలేదు. तो आत्मा में परमात्मा बाप की याद का फाउंडेशन जिन्होंने बीज रूप स्टेज का बेसिक नॉलेज से ही पक्का कर लिया। ఆత్మలో పరమాత్మ తండ్రి తలంపు యొక్క ఫౌండేషన్ ఎవరైతే ఆ బీజరూప స్టేజ్ని బేసిక్ నాలెడ్జ్ నుండే పక్కా చేసుకున్నారో, माना पहले दिन का जो कोर्स है जिसमें बेसिक नॉलेज दी जा सकती है, అంటే మొదట ఏదైతే కోర్స్ అనేది ఉందో, ఏ కోర్సులో అయితే బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందో, वही अगर किसी का कच्चा रह गया ఆ కోర్సే ఎవరికైనా పక్కాగా అవలేదు అంటే तो 84 जन्मों का फाउंडेशन कैसा हो गया? మరి 84 జన్మల యొక్క ఫౌండేషన్ ఎలా ఉంటుంది? कच्चा ही रह जाएगा। అంటే పక్కాగా అవనే అవదు. जो भी नए नए आते हैं ఎవరైతే కొత్త కొత్త వారు వస్తారో उनको पहले వారికి మొదట 7 दिन की भट्ठी करानी पड़े। 7 రోజుల బట్టి చేయించాల్సి ఉంటుంది. 7 दिन भट्ठी में बिठाया जाता है। 7 రోజులు బట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. इसलिए भागवत रामायण आदि में అందుకే భాగవతము రామాయణము మొదలైన వాటిలో 7 दिन बिठाते हैं। 7 రోజులు కథ అనేది చేయడం జరుగుతుంది. రామాయణం కానీ మహాభారతం కానీ 7 రోజులు దాని పారాయణం చేయించడం జరుగుతుంది. भागवत कथा करेंगे, रामायण की कथा करेंगे, భాగవత కథ చెప్తారు, రామాయణ కథ చెప్తారు. 7 दिन लगाते हैं। 7 రోజులు మన దాంట్లో టైం గడుపుతారు. ये रस्म रिवाज भक्ति मार्ग में संगम युग की चली आई है। భక్తి మార్గంలో ఈ ఆచారాలు
ఈ పరంపరాలు ఏదైతే ఉన్నాయో ఇవి సంగమ యుగం నుండే నడుస్తూ వచ్చాయి. वास्तव में तो वहाँ तो 2-4 घंटे सुन करके भाग जाते हैं. వాస్తవంగా అయితే అక్కడ భక్తి మార్గంలో 2-4 గంటలు విని అందరూ పారిపోతారు. वहाँ कोई 7 दिन की भट्टी नहीं कराई जाती है. అక్కడ ఏమి 7 రోజుల బట్టి అనేది ఏమి చేయించడం జరగదు. 7 दिन की भट्टी तो यहाँ कराई जाती है. 7 రోజుల బట్టి అయితే ఇక్కడే చేయించడం జరుగుతుంది. पूरा 7 दिन भट्टी में रखा जाता है. పూర్తిగా 7 రోజులు బట్టిలో ఉంచడం జరుగుతుంది. तो बुद्धि में जो भी सारा किचरा है బుద్ధిలో ఏదైతే చెత్త చెదారం ఉందో, विकारों की खाद भरी हुई है, వికారాల యొక్క చెత్త అనేది నిండి ఉందో वो निकल जाती है. ఆ 7 రోజులు బట్టిలో ఉండడం వల్ల అవంతా తొలగిపోతాయి. सदा के लिए नहीं निकल जाती है. సదాకాలం కోసమేమి తొలగిపోవు. बेसिकली निकल जाती है. బేసికలీ కట్ అనేది చెత్త చెదారం అనేది తుప్పు అనేది తొలగిపోతుంది. और जब कचरा निकल जाता है तो बुद्धि शुद्ध हो जाती है. ఎప్పుడైతే మనలో ఈ చెత్త చెదారం బేసికలీ తొలగిపోతుందో అప్పుడు బుద్ధి అనేది శుద్ధంగా తయారవుతుంది. शुद्ध बुद्धि में बाप का ज्ञान आसानी से बैठता है. శుద్ధ బుద్ధిలో తండ్రి జ్ఞానం అనేది చాలా సహజంగా కూర్చుంటుంది. बुद्धि योग बाप के साथ लटक जाता है. బుద్ధి యోగం అనేది తండ్రి వైపు మంచిగా ఏకాగ్రం అవుతుంది. देवान की बीमारी में देवताएं भी फंस गए कि नहीं फंस गए? దేహాభిమానం యొక్క రోగంలో దేవతలు కూడా చిక్కుకున్నారా లేదా? वो भी द्वापर युग से संग के रंग में फंस गए. దేవతలు కూడా ద్వాపరయుగం నుండి సాంగత్యపు యొక్క రంగులో చిక్కుకున్నారు. तो बाबा बीमारों को 7 रोज का अपने घर में एसलम देते हैं. బాబా ఇటువంటి రోగిలకి 7 రోజులు తమ ఇంట్లో ఆశ్రయం ఇస్తారు. शरण देते हैं. कम से कम 7 रोज की शरण देते हैं. శరణ్ ఇస్తారు. తక్కువలో తక్కువ అంటే 7 రోజులు వారికి శరణ్ అనేది లభిస్తుంది. ఎవరు? రోగిలు, దేహాభిమానం యొక్క రోగిలో వారికి. और एक दिन आना और एक दिन वापस जाना. మరి 7 రోజులు, మరి ఒక రోజు రావడం, మరొక రోజు తిరిగి వెళ్ళడం. ये 9 रोज की शरण मिलती है. ఈ 9 రోజుల యొక్క శరణ్ లభిస్తుంది తండ్రి ఇంట్లో. क्या? ఏమన్నారు? ये शरण क्यों देते हैं? ఎందుకు ఇస్తారు ఈ శరణ ఆశ్రయము? हैं? इसलिए देते हैं कि जैसे कोई आत्मा शरीर छोड़ती है, ఆ శరణ్ అందుకే ఇస్తారు. ఏ విధంగా ఎవరైనా ఆత్మ శరీరం వదిలారు అంటే तो शरीर छोड़ने के बाद नए बाप का बच्चा बनेगी या नहीं बनेगी? శరీరం వదిలిన తర్వాత కొత్త తండ్రి దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకుని పిల్లవాడిగా అవుతారా లేదా? है? बनती है ना? జన్మ తీసుకొని పిల్లవాడిగా అవుతుంది కదా కొత్త తండ్రి దగ్గర. तो कैसे बनती है? ఎలా అవుతుంది? ఎలా జన్మ లభిస్తుంది కొత్త తండ్రి దగ్గర? है? कोई प्रोसीजर है या नहीं है? దానికి ఏదైనా విధానం ఉన్నదా లేదా? बाप का बच्चा बनने का తండ్రి పిల్లలుగా అయ్యే దానికి విధానం ఉంటుంది కదా, విధి విధానం. कोई प्रोसीजर नहीं. ఏ మార్గము లేదా, ఏ విధానము లేదా? है? हाँ, वो आत्मा जिस बाप के घर में जन्म लेना होगा, ఆ ఆత్మ
ఎక్కడైతే శరీరం వదిలేశారో, మరి ఏ తండ్రి దగ్గర అయితే జన్మ తీసుకొని ఉన్నదో उस घर में जाकर के सो बाप की घरवाली के गर्भ में प्रवेश कर जाता है। ఆ తండ్రి ఇంటికి వెళ్ళి ఆ తల్లి గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. तो कितने महीने रहता है? గర్భంలో ప్రవేశించి ఎన్ని నెలలు ఉంటుంది? 9 महीने रहता है। 9 నెలలు గర్భంలో ఉండాల్సి ఉంటుంది. वो तो देहभान की बात है। అదైంది దేహాభిమానం యొక్క మాట. और यहाँ మరి ఇక్కడ काय की बात है? ఇక్కడ ఏ మాట? यहाँ आत्मा को सुधरना है या देह को सुधरना है? ఇక్కడ ఆత్మ పరివర్తన అవ్వాలనా లేక దేహం పరివర్తన అయ్యే మాటనా? पहले आत्मा को सुधरना है। ఇక్కడ మొదట ఆత్మ పరివర్తన అవ్వాలి. तो आत्मा 7 दिन का बाप के घर में जाकर के असलम न लेवे, ఆత్మ ఇక్కడ 7 రోజులు తండ్రి ఇంట్లోకి వెళ్ళి శరణు తీసుకోలేదు అంటే तो बीमार की बीमार ही रहेगी। రోగికి రోగిగానే ఉండిపోతుంది. कि बीमारी छूट जाएगी? नहीं। తండ్రి శరణులోకి వెళ్ళలేదు అంటే రోగం అనేది తొలగిపోతుందా? తొలగదు. बाबा बोलते हैं आओ भट्टी में पड़ो। బాబా అంటారు రాండి బట్టీలో కూర్చోండి. तो अच्छी तरह से तुमको 9 दिन संग का रंग लग जाए। అప్పుడు మీకు మంచిగా 9 రోజులు సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. कोई शरीर छोड़ता है तो माँ के पेट में जाके जन्म लेता है। ఎవరైనా శరీరం వదిలారు అనుకోండి, మరి వెళ్ళి వేరే తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. माँ के पेट में प्रवेश करता है అంటే తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది కదా ఆత్మ. तो अच्छी तरह से संग का रंग लगता है या नहीं लगता है? మంచిగా సాంగత్యపు రంగు అంటుకుంటుందా లేదా? ఏ గర్భంలో అయితే ప్రవేశిస్తుందో ఆ గర్భం యొక్క है? लगता है। సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. खाना पीना कहाँ मिलता है? అన్నము మన ఆహార పానీయాలు ఎక్కడ లభిస్తాయి ఆత్మకి? अंदर ही मिलता है। हवा कहाँ से मिलेगी? లోపల నుంచే తల్లిలో పొట్టలో నుంచే లభిస్తుంది. గాలి ఎక్కడి నుంచి లభిస్తుంది? जलवायु कहाँ से मिलेगी? జలము వాయువు ఎక్కడి నుంచి లభిస్తాయి ఆత్మకి? बाहर की दुनिया की हवा लगती है? బయట ప్రపంచం యొక్క గాలి ఏమైనా తగులుతుందా? नहीं लगती है। ఏమీ తగలదు. तो अच्छी तरह से तुमको संग का रंग लगे। 7 రోజులు బట్టీలో కూర్చున్నప్పుడు మంచిగా మీకు సాంగత్యపు రంగు అనేది అంటుకోవాలి. क्या गायन है? जैसा संग वैसा रंग। గాయనమేముంది? ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు అనేది అంటుకుంటుంది. जैसा पानी वैसी वाणी। ఎలాంటి నీళ్ళో అలాంటి వాణి, నోటి నుండి అలాంటి మాటలే వెలువడతాయి. जैसा भोजन, भोजन अच्छा खाते हैं तो बुद्धि अच्छी बनेगी। ఎలాంటి భోజనమో అంటే శుద్ధ భోజనాన్ని తిన్నారు అంటే బుద్ధి కూడా శుద్ధంగా తయారవుతుంది. तो गर्भ के अंदर भोजन भी मिलता है, గర్భం లోపల భోజనం కూడా లభిస్తుంది. पानी भी मिलती है, जल నీళ్లు గాలి కూడా లభిస్తుంది. वायु सब कुछ अंदर ही अंदर। అన్ని లోపలే లభిస్తాయి ఆత్మకి. तो यहाँ भी 9 दिन की भट्टी में क्या होता है? ఇక్కడ కూడా 9 రోజుల బట్టీలో ఏం జరుగుతుంది? जाते हैं तो बाहर का खाना मिलता है? అక్కడ బట్టీకి వెళ్తారు అంటే మీకు బయట భోజనం ఏమైనా లభిస్తుందా ఏంటి? है? नहीं मिलता। बाहर से पानी मिलता है? లభిస్తాయా? ఏమీ లభించదు. బయట నుంచి ఏమైనా నీళ్లు లభిస్తాయా? नहीं मिलता। ఏమీ దొరకవు. हवा? గాలి? हवा अंदर की मिलती है या बाहर की? గాలి కూడా లోపలదే లభిస్తుందా లేదా బయట నుంచి ఏమైనా గాలి వస్తుందా? है? वाइब्रेशन अंदर वालों का मिलता है या అంటే గాలి అంటే बाहर ఇక్కడ वालों का? గాలి అంటే ఇక్కడ మాట వైబ్రేషన్లు
లోపల ఉండేటటువంటి వారి వైబ్రేషన్లే లభిస్తాయా లేదా బయట ప్రపంచం వారి వైబ్రేషన్లు కూడా లభిస్తాయా? है अंदर वालों का, బట్టికి వెళ్ళినప్పుడు లోపల వాళ్ళ వైబ్రేషన్లే ఉంటాయి. इसलिए इसको भट्ठी कहा जाता है. అందుకే దీన్ని బట్టి అని అంటారు. गीता का भी है तो भागवत का भी है, तो सबका 7 रोज का यादगार है. గీతని కానీ భాగవతం కానీ 7 రోజులు పారాయణం చేయించే యాద్గార్ అనేది స్మృతి చిహ్నం అనేది తయారయ్యి కూడా ఉన్నది ఈ 7 రోజుల బట్టికి కారణంగానే. गर्भ काल में माता सारे गर्भ काल में जिस व्यक्ति को याद करेगी, గర్భకాలంలో తల్లి గర్భకాల సమయంలో ఎవరినైతే సదా యాద్ చేస్తుందో స్మృతి చేస్తుందో बच्चे का चेहरा भी उस व्यक्ति से मिलता जुलता होगा. పిల్లవాడి ముఖం కూడా ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళ ముఖం కూడా ఎవరిని మాత స్మృతి చేస్తుందో అలానే వాళ్ళ ముఖ కవళికలు తయారవుతాయి. चेहरे के ऊपर भी छाप पड़ जाती है. ముఖం పైన కూడా ఆ ప్రభావం పడుతుంది. ये तो बहुतों को देखा जाता है. చాలా మందిని ఇలా కూడా చూసి ఉండొచ్చు. माँ बाप के चेहरे से बच्चे का चेहरा बिल्कुल मिलता ही नहीं. తల్లిదండ్రుల ముఖంతో పిల్లల ముఖం కలవనే కలవదు. ये आज के युग में होता है, जबकि व्यभिचार बढ़ गया. అది ఈనాటి యుగంలో అలా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యభిచారం అనేది పెరిగిపోయిన కారణంగా. गर्भकाल में हो सकता है कि माता किसी दूसरे पुरुष को याद करे. గర్భకాల సమయంలో మాత పరపురుషుణ్ణి స్మృతి చేస్తున్న కారణంగా అలా జరుగుతుంది. किसी दूसरे को याद करे तो जिसको याद करेगी उसकी छाप पैदा होने वाले बच्चे के ऊपर पड़ जाती है. మాత గర్భకాల సమయంలో ఎవరినైతే స్మృతి చేస్తుందో వారి యొక్క ముఖ కవళికలు గర్భంలో ఉన్న పిల్లవాడి పైన కూడా పడతాయి. ऐसे ही ये संगम युग गर्भकाल है. అలానే ఈ సంగమ యుగం కూడా గర్భకాల సమయం. और गर्भकाल में भी ये भट्टी है 7 दिन की फाउंडेशन. గర్భకాల సమయంలో కూడా ఇదైంది బట్టి 7 రోజుల యొక్క బట్టి ఫౌండేషన్ యొక్క సమయం. फाउंडेशन पीरियड में ఫౌండేషన్ పీరియడ్ లో जिसने जितना गहरा पुरुषार्थ कर लिया, ఎవరు ఎంత లోతుగా పురుషార్థం చేస్తారో वो उतना ही 84 जन्म का अपना अच्छा वर्षा ले सकता है. వారు అంతే తమ 84 జన్మల మంచి పురుషార్థం చేసి మంచి వారసత్వాన్ని పొందొచ్చు 84 జన్మల కోసం. जब गर्भ में आत्मा जाती है, ఇప్పుడు గర్భంలో ఆత్మ వెళ్తుందో गर्भ में बच्चा तैयार होता है, గర్భంలో పిల్లవాడు ఎప్పుడైతే గర్భపిండం తయారవుతుందో वो भी तो 9 महीने की भट्टी है. అది కూడా 9 నెలల బట్టినే కదా. उसमें सारे जीवन का फाउंडेशन पड़ता है कि नहीं हथेलियों में? వారిలో మొత్తం జీవనాన్ని యొక్క ఫౌండేషన్ పడుతుందా లేదా? వారి అరిచేతిలో చేతి రేఖల్ని చూసి వాళ్ళ జీవన భాగ్యాన్ని గురించి చెప్తారా లేదా? चेहरे मोहरे में सारे जीवन का चित्र अंकित हो जाता है. వారి యొక్క ముఖ కవళికల్లోనూ మొత్తం జీవనాన్ని యొక్క చిత్రం అనేది మన ప్రింట్ అయిపోతుంది. ज्योतिषी लोग चेहरे को देख करके बताते हैं. జ్యోతిష్కులు ముఖం చూస్తూనే వాళ్ళ భవిష్యాన్ని గురించి చెప్పేస్తారు. इसके जीवन में ये होने वाला है, इसके जीवन में वो होने वाला है. हाथ వారి జీవనంలో ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరగనున్నది అనేసి की रेखाओं को देख करके बताते हैं. చేతుల్లో ఉన్నటువంటి రేఖల్ని చూసి కూడా చెప్తారు.
वो रेखाएं गर्भ में तैयार होती हैं या नहीं? ఆ రేఖలన్నీ గర్భంలో తయారవుతాయా లేదా? ऐसे ही ये रूहानी भट्ठी है। भट्टी में किनको गर्भ महल का అలానే ఇది ఆత్మిక బట్టి అయింది. अनुभव होता है और किनको गर्भ जेल का। ఈ బట్టిలో కొంతమందికి గర్భ మెహల్ యొక్క అనుభవం అవుతుంది, మరి కొంతమందికి గర్భ జైలు యొక్క అనుభవం అవుతుంది. ఎవరికి గర్భ మెహల్ యొక్క అనుభవం అవుతుంది, ఎవరికి గర్భ జైలు యొక్క అనుభవం అవుతుంది చూద్దాం. आत्मा गर्भ में पकती है, ఆత్మ గర్భంలో మంచిగా పరిపక్వం అవుతుంది. है? तो 9 महीने लगते हैं ना? 9 నెలలు పడుతుంది కదా పరిపక్వం అయ్యేందుకు. हाँ, तो ऐसे ही ये 7 रोज की भट्ठी है ज्ञान और योग की। అలానే ఇక్కడ 7 రోజుల యొక్క బట్టి జ్ఞానము మరియు యోగం యొక్క బట్టి. है? गर्भ की तरह इसमें अंदर ही खाना, अंदर ही पीना, अंदर ही ज्ञान लेना। గర్భం లాగా ఇక్కడ కూడా లోపలే తినడం, తాగడం, లోపలే జ్ఞానం తీసుకోవడం, अंदर ही ज्ञान का लेन देन करना, याद में रहना। జ్ఞానం యొక్క ఇచ్చిపుచ్చుకోవడాలు లోపలే, అలానే తలంపులో కూర్చోవడం, ఇది కూడా లోపలే, బయటికి ఎక్కడ వెళ్ళే మాటే లేదు. तो ये क्या है? ये हाँ क्या कहेंगे इसको? गर्भ महल है या गर्भ जेल? మరి ఇలా అన్ని లోపలే 7 రోజులు జరుగుతాయి అంటే మరి దీన్ని ఏమని అంటారు? గర్భ మెహల్ అంటారా లేదా గర్భ జైలు అంటారా? अरे जिनको मजा आता है उनको तो गर्भ महल लगता है। ఎవరికైతే ఇలా ఈ జీవనం చాలా మజాగా ఉంటుందో ఈ 7 రోజుల కోర్సు సమయం వారికి గర్భ మెహలు. ज्ञान सुनने में महल लगता है कि नहीं? జ్ఞానం వింటూ చాలా ఆనందంగా మజాగా ఉంటారో వారికి గర్భ మెహల్ అనుభూతి అవుతుంది. और जिनको मजा नहीं आता है वो फिर भाग खड़े होते हैं। ఎవరికైతే మజా రాదో ఈ జ్ఞానంలో వారైతే మరి ఇక్కడి నుంచి పారిపోతారు. कोई कोई तो तीसरी मार से कूद जाते हैं। కొంతమంది అయితే 3వ మంజిల్ నుండే కిందకి దూకేస్తారు. ऐसी उनको आतर वेला होती है, टिक ही नहीं सकते। అంతగా వాళ్ళకి ఇక్కడి నుంచి బయటకు పారిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నిలబడలేరు. तो देखो दुनिया में भी ऐसे होता है ना। మరి చూడండి ప్రపంచంలోనూ అలా జరుగుతుంది కదా. कोई माता के गर्भ में से बच्चा बीच में ही टपक पड़ता है। కొంతమంది తల్లుల గర్భం నుండి గర్భపాతం అయిపోతుంది కదా, మధ్యలోనే గర్భపాతం అయిపోతుంది. 9 महीने पूरे हो पाते हैं? 9 నెలలు పూర్తి అవుతాయా? नहीं हो पाते। కొంతమందికి జరగదు, మధ్యలోనే గర్భపాతం అయిపోతాయి. तो अच्छी तरह से मिसाल दे करके समझावे। ఇలా మంచిగా ఎగ్జాంపుల్ ఇచ్చి ఇతరులకి అర్థం చేయించాలి. कहाँ खंडित होती है? బట్టి ఎలా ఖండితం అవుతుంది అన్నారు ఎవరు? कोई स्थान की ही बात है? ఎక్కడ ఖండితం అవుతుంది అన్నారు. బాబా అన్నారు స్థానం యొక్క మాట కూడా ఇక్కడ వర్తిస్తుంది. समय की ही बात है? సమయం యొక్క మాట కూడా. व्यक्ति की ही बात है? వ్యక్తి యొక్క విషయం కూడా. जो भट्टी का स्थान निश्चित है, బట్టి యొక్క స్థానం ఏదైతే ఫిక్స్ అయి ఉన్నదో, నిశ్చితమై ఉన్నదో, और भट्टी करने गए, మరి బట్టి చేయడానికి వెళ్ళారు. मुरली में 7 दिन का टाइम बताया है। బట్టి చేయడానికి మురళిలో 7 రోజులు సమయం చెప్పారు. उस स्थान से बाहर हो गए, మరి ఒకవేళ 7 రోజులు ముందుగానే ఆ స్థానం నుండి బయటికి వెళ్ళిపోయారు అంటే तो भट्टी खंडित हो गई। బట్టి ఖండితం అయిపోతుంది. समय की बात बताई 7 दिन की, సమయం గురించి చెప్పారు 7 రోజులని. पहले दिन जाना और 7वें दिन निकलना। మొదటి రోజు వెళ్ళడం, 7వ రోజు బయలుదేరడం. बीच में 5 दिन पूरे होने चाहिए 24 घंटे के।
మధ్యలో 5 రోజులు ఏదైతే ఉన్నాయో ఆ 5 రోజులు 24 గంటలు పూర్తి అవనే అవ్వాలి. और बीच में खंडित हो गई, ఒకవేళ మధ్యలో ఖండితమైపోయింది అంటే टाइम से बाहर हो गए, पहले ही आ गए बाहर, టైం ముందే బయటకు వచ్చేసారు అంటే तो बत्ती खंडित हो गई। బట్టి ఖండితమైపోతుంది. जिस स्थान और समय के दायरे में वहाँ रहे हुए हैं, ఏ సమయము ఏ స్థానములో వారైతే ఉన్నారో ఆ ప్రదేశంలో जिन व्यक्तियों के बीच में है, जिस परिवार के बीच में है, ఏ వ్యక్తుల మధ్యలో ఉన్నారో ఏ పరివారం మధ్యలో అయితే ఉన్నారో उस परिवार से झगड़ा हो गया, ఆ పరివారంతో ఒకవేళ ఏదైనా కొట్లాటలు జరిగాయి అనుకోండి, तो अनिश्चय पैदा होगा ना। ఆ అనిశ్చయం అనేది ఉత్పన్నమైంది కదా. अनिश्चय पैदा होगा, बुद्धि बाहर की दुनिया में चली गई, అనిశ్చయం వచ్చేసి బుద్ధి బయట ప్రపంచంలో వెళ్ళిపోయింది. मजबूरी में वहाँ टाइम पूरा कर रहे हैं, భలే తప్పనిసరి పరిస్థితుల్లో 7 రోజులైతే పూర్తి చేస్తున్నారు, బుద్ధి అయితే బయట ప్రపంచంలో వెళ్ళిపోయింది. बत्ती खंडित हो गई। అటువంటి వారి బట్టి కూడా ఖండితమైపోయినట్లే లెక్క. बट्टी तो ऐसे है जैसे 9 महीने का गर्भ होता है, బట్టి అయితే అలా ఎలా అంటే 9 నెలల గర్భం ఉంటుందో तो बच्चा अंदर ही रहता है, పిల్లవాడు లోపలే ఉంటారు గర్భంలో. खाना दाना पानी सब कुछ अंदर मिलता है। తినడం తాగడం అన్నీ లోపలే లభిస్తాయి. बाहर की दुनिया एकदम भूल जानी चाहिए। ఏ విధంగా గర్భంలో ఆత్మ ఉన్నప్పుడు బయట ప్రపంచంతో ఏ కనెక్షన్ ఉండదో అలానే ఇక్కడ కూడా 7 రోజులు బట్టీలో బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోవాలి. इतनी खुशी बढ़ जाए कि बाहर की दुनिया याद ही ना आए। ఇంతగా మనలో ఖుషి అనేది పెరగాలి, బయట ప్రపంచమే గుర్తు రాకుండా ఉండే విధంగా. सतयुग त्रेता में भी गर्भ से पैदा होंगे, సత్యుగ త్రేతాయుగంలోనూ గర్భం నుండి పుడతారు. भले वो गर्भ महल कहा जाता है। భలే దాన్ని గర్భ మెహలు అంటారు. सतयुग और त्रेता का जन्म, సత్యు త్రేతాయుగంలో ఎవరైతే జన్మ తీసుకుంటారో జన్మిస్తారో దాన్ని గర్భ మహల్ అంటారు. द्वापर और कलयुग के जन्म से श्रेष्ठ माना जाता है। ద్వాపర కలియుగాలలో జరిగే జన్మ కంటే సత్య త్రేతాయుగాల్లో జరిగే జన్మని శ్రేష్టమని అంటారు. वो गर्भ महल भी कहा जाता है। అక్కడ జన్మించడాన్ని గర్భ మెహల్లో నుండి జన్మ తీసుకున్నారని అంటారు. लेकिन संगम युग में जो ज्ञान गर्भ है, అయితే సంగమ యుగంలో ఏదైతే జ్ఞాన గర్భం ఉన్నదో वो उससे भी श्रेष्ठ होना चाहिए या निष्कृष्ट होना चाहिए। సత్యుగానికంటే శ్రేష్టంగా ఉంటుందా లేదా నికృష్టంగా ఉంటుందా? उससे भी श्रेष्ठ होना चाहिए। సత్యుగం కంటే శ్రేష్టంగా ఉంటుంది. तो 7 दिन के फाउंडेशन में हर आत्मा अपने को देखे। అందుకే ఈ 7 రోజుల ఫౌండేషన్ లో ప్రతి ఆత్మ తమని తాము చూసుకోవాలి. उन 7 दिनों में हमारी अवस्था कैसी रही, ఈ 7 రోజుల్లో మా అవస్థ ఎలా ఉండింది అని. गर्भ महल में रहे या गर्भ जेल में रहे, గర్భ మెహల్లో ఉన్నామా లేక గర్భ జైల్లో ఉన్నామా అని చూసుకోండి. तो देखने में आवेगा कि जिन्होंने वहाँ मुर्गी खाना समझा 7 दिन, చూడ్డానికే అర్థమైపోతుంది. ఎవరైతే 7 రోజులు ఎక్కడైతే ఉన్నారో ఇది కోడి ఫారం లాగా ఉంది అని ఎవరైతే అనుభవం చేశారో वो एडवांस के विरोधी होकर के बैठे हुए हैं। వారంతా ఈ రోజు అడ్వాన్స్ లో విరోధులై కూర్చుని ఉన్నారు. ऐसी भी आत्माएं हैं भट्टी करने वाली, అటువంటి ఆత్మలు కూడా ఉన్నారు బట్టి చేసేవారు. जो विशाखापट्टनम के कैसे माहौल में रहने वाली, విశాఖపట్నంలో ఎటువంటి
ఆ వాతావరణంలో ఉండేటటువంటి వారు. सत्युग में माहौल कैसा होता है? సత్యయుగంలో వాతావరణం ఎలా ఉంటుంది? है न सर्दी न गर्मी, ఎక్కువ ఎండను ఉండదు, ఎక్కువ అవునా చలిను ఉండదు, వేడిను ఉండదు. ऐसे माहौल में रहने वाली आत्मा कंपिल की भट्टी में जिस समय ऊपर शेड भी नहीं था, అటువంటి వాతావరణంలో ఉండేటటువంటి వారు కంపిల్లో ఆ సమయంలో పైన షెడ్ కూడా వేయలేదు పూర్తిగా. छत खूब गर्म होती थी పైకప్పే చాలా వేడి ఎక్కువైపోయేది. और भाइयों को उस गर्म छत के नीचे रहना पड़ता था गर्मी में. అన్నయ్యలకి ఆ వేడి పైకప్పు కింద ఉండాల్సి వచ్చేది ఎండాకాల సమయంలో. पंखों का भी प्रबंध नहीं था उतना. ఆ సమయంలో ఫ్యాన్లు కూడా అంతగా ప్రబంధం లేదు. और बिजली आती भी नहीं. ఒకవేళ ఫ్యాన్ ఉన్నప్పటికీ లైట్ వచ్చేది కాదు. और 7 दिन उन्होंने इतनी खुशी में घुमाए. అయితే 7 రోజులు వాళ్ళు చాలా ఖుషీగా జీవనాన్ని జీవించారు. कि उनको यही पता नहीं लगा कि हम गर्मी में हैं कि सर्दी में हैं. వాళ్ళకి ఇది కూడా అర్థం కాలేదు, మేము వేడిలో ఉన్నామా లేదా చలి ప్రాంతంలో ఉన్నామా అని. ज्ञान का लेन देन मनन चिंतन मंथन में लगे रहे. జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, మనన చింతన మంతంలోనే సమయాన్ని వ్యతీతం చేశారు. तो उनका गर्भ महल हुआ या गर्भ जेल महसूस की? వారు గర్భ మహల్ అనుభూతి చేశారా లేదా గర్భ జైలు యొక్క అనుభవం చేశారా? बाबा को कभी 1-2 घंटे वहाँ ऊपर जाके भाइयों के साथ बैठना होता है. బాబా ఒక గంట 2 గంటలు మధ్యలో వెళ్ళి ఆ అన్నయ్యల మధ్యలో కూర్చోవలసి వచ్చేది బాబాకి. बाबा ने महसूस भले किया, अरे बड़ी गर्मी है. బాబా భలే అనుభవం చేశారు, ఇక్కడ చాలా వేడిగా ఉంది అని. लेकिन उनको बिल्कुल इसका कोई गम नहीं. అయితే వారికి ఆ పార్టీ వారికి పూర్తిగా ఆ విషయంలో ఏ దుఃఖము లేదు. तो उनका गर्भ महल कहें या गर्भ जेल कहें, మరి వారిది ఆ సమయంలో గర్భ మహల్ అనుభూతి చేస్తున్నారా వారు, లేక గర్భ జైలు యొక్క అనుభవం చేశారా? गर्भ महल है. గర్భ మహల్ యొక్క అనుభూతి చేశారు. सतयुग त्रेता से भी ज्यादा श्रेष्ठ गर्भ महल है. సత్యుగ త్రేతాయుగం కంటేను శ్రేష్ఠ గర్భ మహల్ యొక్క అనుభూతి చేశారు. तो फाउंडेशन जिसका अच्छा, उसका सारा 84 जन्म का फाउंडेशन पक्का हो गया. ఎవరిది ఫౌండేషన్ మంచిగా ఉంటుందో వారికి 84 జన్మలు చాలా మంచిగా ఫౌండేషన్ పక్కా అయిపోతాయి. इतना पक्का और मजबूत बना के ले जाना चाहिए. అందుకే చాలా పక్కాగా మజబూతిగా తయారు చేసి పార్టీని తీసుకుని వెళ్ళాలి. क्या बांधेली माताओं को भट्टी करना चाहिए?